మహబూబ్ నగర్ జిల్లాలో ఖైదీ పరారీ ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. అయితే అక్కడే అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చందు, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జైలు నుంచి కూడా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక ఖైదీ తప్పించుకోవడం జరిగింది. ఆయన వనపర్తి జిల్లా అమర్పేట మండలం సంబంధించినటువంటి ఏదైతే నందిమల గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి గారు గుర్తించడం జరిగింది. అయితే దాదాపు ఆయన దగ్గర ఉన్నటువంటి సవాల్ వీటిలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి గోడ నుంచి కూడా దూకి పారిపోవడం జరిగింది. అయితే గత 25 రోజుల కిందట ఈ యొక్క కిషోర్ కుమార్ రెడ్డి మహబూబ్నగర్ జైలు పోక్స్ కేసు కింద అరెస్ట్ కావడం జరిగింది. అయితే తన ప్రియురాలు ఏదైతే వనపర్తి స్టేట్ హోమ్ లో ఉన్న నేపథ్యంలోనే ఆమెను కలుసుకోవడానికి అని చెప్పి కూడా గత 2 రోజుల నుంచి కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన గోడ దూకి పారిపోవడంతో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ఎప్పటికే వనపర్తి ఆత్మకూరు స్టేట్తో పాటు అక్కడ ఉన్నటువంటి మండల ఎస్ఐ కూడా సమాచారం అందించిన నేపథ్యంలోనే ఎవరైతే కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఆ కిషోర్ కుమార్ రెడ్డి వాళ్ళ సొంత పొలంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే తన తండ్రి ఏదైతే నందిమల గ్రామంలో ఉన్న తన తండ్రిని తీసుకుని రావడంతో పోలీసులు ఒకసారిగా విషయం తెలిసినటువంటి ఎవరైతే కిషోర్ కుమార్ రెడ్డి అంటే పురుగుల మందు తాగి తన సొంత వ్యవసాయ పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసినటువంటి పోలీసులు ఆ క్షేత్రం ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కూడా నేరుగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. అయితే ప్రథమ చికిత్స అందించినట్టు కూడా పరిస్థితి క్షుణ్ణంగా ఉండడం ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే మాత్రం ఈ యొక్క ప్రియురాల కోసం ఈ యొక్క ఆత్మహత్య పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా అత్యాచారించిన నేపథ్యంలోనే ఈ యొక్క పోక్స్ కేసు కింద అరెస్ట్ అయిన కిషోర్ కుమార్ రెడ్డి ఎప్పటికైనా ఎలాంటి సంబంధం లేనటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయనని వనపర్తి ప్రభుత్వం పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా తెలుస్తుంది.